దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా. ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపెనయా. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిన్ను ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కలంకము, నీవిచ్చు హస్తము నిన్ను ధైర్యము. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. మాటలే ముల్లుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తమునను తాకెనయా. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కని జీవపూట, మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గడచిన కాలం అంతా నాయనా నీ కృపా కనికరం కలిగిన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి మరుగుపరిచారు.
2020 సంవత్సరం వరకు మమ్మల్ని నడిపించినప్పుడు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మాసంలో ప్రభు జనవరి మాసంలో 2వ శనివారం దినమున ఉపవాస ప్రార్థనకు వచ్చిన బిడ్డలు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు ప్రభు పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా ప్రభావితం మహిమపరిచాము, ఘనపరిచాము. అలాగే ప్రభు ముందు సమయాన్ని కాపాడించుకుంటున్నాను. దేవదాసుల ప్రభు దూర ప్రాంతం నుంచి ప్రభావం మార్చడానికి తీసుకువచ్చారు. స్తోత్రాలు. అవునైనా క్షేమకరంగా తీసుకువచ్చారు. దాసుల ద్వారా ఇక్కడైనా మొదటి ఉపవాస ప్రార్థనలో దాసుల ద్వారా మాతో మనందరితో మీరు మాట్లాడమని, ఈ సంవత్సరంలో మేము ఎలా నడవాలి, ఎలాగైనా సేవించాలి, ఎలాంటి చేతులు కలిగి ఉండాలో ప్రభువా మీరు మాతో మాట్లాడమని, నీ దాసులను బలపరచమని, నీ మాటలని దాసులు నోడవచ్చి ప్రభా వారు బలంగా మీరు మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుతున్నాం. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన జాషువా పాస్టర్ గారికి ప్రభువుకి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పరిచి ఉన్న వాక్య పఠనం చదివి వివరించవలసిందిగా మనం చేసుకుంటున్నాం. కీర్తనలో 133వ కీర్తన మొదటి నుంచి 133 కీర్తన మొత్తం మరియు 134వ కీర్తన మొత్తం చదవలసిందిగా మనం చేసుకుంటాం. ఉపవాస ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య పఠనము కీర్తన దర్శన గ్రంథము 133వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనం చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలములో నుండును. సియోను కొండ మీదకు దిగవచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అట్లాగే 134వ అధ్యాయం. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచియుండు వారులారా, వీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. దేవుడి వాక్య పఠనమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. వాక్య పఠనం చేసిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రముఖమైన సంబంధం చూసుకుంటున్నాం. ఈ దినము దైవవర్తమానం అందించడానికి మన మధ్యలో క్రిస్టియన్ అధ్యక్షుడు వినీతాన గారు మన మధ్యలో ఉన్నారు. గడిచిన 2 సంవత్సరాలు ఇక ఈశ్వర పరిచయ 3వ సంవత్సరంలో మనం జరుగుతుంటున్నాం. ఈ 3 సంవత్సరాలు దేవునికి కృప చేత ఈ యొక్క పరిచర్య కొనసాగుతూ ఉంటుందంటే అనే మనందరూ ముందుండి కనిపిస్తుంటున్నాడు. అన్న కొరకు, అన్న కుటుంబం కొరకు, అని చేస్తున్న ఈ యొక్క పరిచర్య కొరకు ఈ కలిగిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ ఈ సమయాన్ని అన్నతో తీసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మనందరం కూడా ఈ యొక్క సంవత్సరంలో కలుసుకున్నాం. నూతన సంవత్సరంలో అందుని బట్టి అందరు పాస్టర్స్ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి మనందరం కూడా ఒక సహవాసంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 133వ కీర్తనలో మొదటి వచనాన్ని మనం చదువుకున్నప్పుడు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఐక్యత లేకపోతే మనం ఏ పని కూడా చేయలేము. ఈ యొక్క 2025 సంవత్సరంలో
మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. డినామినేషన్ అనేది అది మనం ఏర్పాటు చేసుకున్నాం. యేసుక్రీస్తు దగ్గర అవన్నీ లేవు. బ్యాప్టిస్టా, బ్రదరన్నా, హెబ్రోనా, సాల్వేషన్ ఆర్మియా ఇవన్నీ ఆయన దగ్గర లేవు. కులాలు ఇవన్నీ ఆయన దగ్గర లేవు. కాబట్టి మనందరం కూడా ఎలా ఉండాలి? ఐక్యంగా ఉండాలి. ఈరోజు ఆ ఐక్యత అనేటువంటి ఒక ఆలోచన నాకు ఉంది కాబట్టే మన టీం ఈరోజు ఏర్పడింది. ఈరోజు ఇంతమంది పాస్టర్స్ కావచ్చు, అనేక సంఘాల నుంచి యవనస్తులు కావచ్చు, ఎందుకని మనం కలుసుకుంటున్నాము అంటే ఐక్యత కలిగి ఉండాలి. కాబట్టి మనందరం కూడా ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా వాక్యాన్ని గమనించాలి. ఆయన అంటున్నాడు, ఎంత మేలు, ఎంత మనోహరము కదండి. చాలా మేలు కదా. ఎందుకని మేలు అంటే, నా బాధలు మీతో పంచుకుంటాను, మీ బాధలు నాతో పంచుకుంటారు, మాతో పంచుకుంటారు. మనం ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటూ సహాయపడుతూ ముందుకెళ్తాం. సో కాబట్టి ఈ వారమంతా మనం, ఈ నెలంతా ఎక్కడున్నప్పటికీ కూడా మనం ఈరోజు కలుసుకుంటున్నాం కదా. కాబట్టి మీరేం చేస్తారు? మీ అందరూ కూడా మన టీం గురించి మీరు ప్రార్థన చేస్తూ ఉంటారు, మీ గురించి మేము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎంత మేలండి, ఎంత మనోహరం అండి. కాబట్టి ఐక్యత అనేది చాలా అవసరం. అదేవిధంగా మనం చూస్తే దాన్ని వివరిస్తున్నాడు. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఆ వివరణ కనుక ఐక్యత గురించి దేవుడు ఈ విధంగా వివరిస్తున్నాడు. ఇంకా మనం చూస్తే సియోను కొండ మీదకి దిగి వచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఏమంటున్నాడు? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని యెహోవా సెలవిస్తున్నాడు. ఐక్యత లేకపోతే ఆశీర్వాదం రాదు. ఐక్యత లేకపోతే మనము ఆ యొక్క పరలోకంలోకి ప్రవేశించలేము. ఎప్పుడు కూడా మనము ఒకరి గురించి ఒకరు విమర్శించుకుంటూ, ఒకరి పొరపాట్లను ఒకరు చూసుకుంటూ మనం జీవిస్తున్నట్లయితే మనలో ఆశీర్వాదము రాదు. మనలో మనం చనిపోయిన తర్వాత మనం పరలోకానికి కూడా వెళ్ళడం కష్టం. ప్రభునందు ప్రియమైన సేవకులారా, మీ అందరూ కూడా ఎంతో గొప్ప సేవకులు. మీరు సమస్తాన్ని కూడా విడిచిపెట్టారు దేవుని కొరకు. విడిచిపెట్టి మీరు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. మీ స్థితి ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఒకవేళ పేదరికంలో ఉండొచ్చేమో, కానీ ఏ విధంగా అయితే లాజరు పరలోకంలో ఉన్నాడో, ఏ విధంగా అయితే ధనవంతుడు నరకంలో ఉన్నాడో, మీరు కూడా పరలోకంలో ఒక పెద్ద బంగారు ఇళ్లలో మనం అందరం కూడా ఉండబోతున్నాం. ఆమేన్. కాబట్టి దేవుడు అటువంటి ఆధిక్యత మీకు ఇచ్చాడు. అది సేవకులు గమనించాలి. మనం చేస్తున్న సేవ డబ్బు నిమిత్తమో లేకపోతే మన స్వార్థం నిమిత్తమో మనము చేయడానికి అవకాశం ఉండకూడదండి. ఈరోజు మీ అందరూ కూడా నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. ఎంతో మందికి వాక్యాన్ని బోధిస్తున్నారు, ఎంతో మందికి ప్రార్థన చేస్తున్నారు, ఎన్నో ప్రాంతాల్లో మీరు సువార్త ప్రకటిస్తున్నారు. ప్రతి ఒక్కరు మీరు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎవరికి తగిన విధంగా వారు సేవా పరిచర్యలో బిజీగా ఉంటున్నారు. అదే సమయంలో మనము ఐక్యతగా ఉంటున్నాం. ఎంత సంతోషం అండి మనకు. కాబట్టి మనము ఐక్యతగా ఉంటే మన సంఘస్థులు కూడా ఐక్యతగా ఉంటారు. ఎందుకంటే మీరు కూడా అదే విధంగా బోధిస్తారు. ఇది ఎక్కడ పొరపాటు వస్తుందంటే, ఎక్కడ ఐక్యత లేకుండా పోతుందంటే, బోధించే బోధకుల మధ్య ఐక్యత లేనప్పుడు సంఘ విశ్వాసుల మధ్య ఐక్యత ఎలా ఉంటుంది? అతను ఏం బోధిస్తాడు? నువ్వు ఆ సంఘానికి పోవద్దు, నువ్వు ఈ సంఘానికి పోవద్దు, నువ్వు ఆ భాషతో మాట్లాడద్దు అని చెప్పేటువంటి బోధకులు, ఆ బోధ మన దగ్గర ఉండకూడదు. దేవుని మీద మనము ఆధారపడి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చూస్తున్నాము, మరి ఏలియా, మరి ఆహారం ఎవరిచ్చారు ఏలియాకి? కాకి ఆహారం తీసుకుపోయింది. మరి ఏలియాని మరి దేవుడు పోషించలేదా? మరి ఏలియా సమయంలో ఎక్కడున్నాడు? ఎక్కడో అడవిలో
అరణ్యంలో ఉన్నాడు. ఆ ప్రాంతానికి మరి దేవుడు పంపిలేదా? కాబట్టి మనందరూ విశ్వాసంతో ఉందాం, ఐక్యతగా ఉందాం, ఒకరినొకరు ప్రేమించుకుందాం. అలా మీరు ప్రేమించుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తాడు. అదేవిధంగా మిమ్మల్ని పోషించడానికి అనేక మందికి మనసు కూడా ఇస్తాడు దేవుడు. ఈరోజు ఆ మనసు బాబు భాస్కర్ అంకుల్కి ఇచ్చాడు. ఎక్కడో ఉన్నాడు ఆయన, అయినప్పటికీ కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ కొరకు ఆయన సమయం వెచ్చిస్తున్నాడు. తన జీతాన్ని కూడా మీ కొరకు కొంత వెచ్చిస్తున్నాడు. దానివల్ల మీరు జీవించే విధానం అంతా జరిగిపోదు. అయినప్పటికీ ప్రేమ, ఆ ప్రేమతో ఒక గ్లాస్ నిలిచినా అది ఎప్పటికీ మనం మర్చిపోలేము. అవునండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, తర్వాత 134వ కీర్తనలో, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నతించండి. మనందరము దేవుణ్ణి సన్నతించాలి, మనందరం దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి, ఆయన నామాన్ని మనం మహింపరచాలి. అదే మన పని. ఈ రోజున ఒక సేవకులుగా మన పని అదే. నాకన్నా ఒక ఉద్యోగం ఉంది, కొంత నేను డైవర్ట్ అయిపోతాను ఒకనొక టైంలో. కానీ మీరు మాత్రము కంటిన్యూగా మీ పని ఏంటి? ప్రార్థన వాక్యము, దేవుని సువార్త, సంఘాన్ని పోషించుకోవడం, సువార్తకి వెళ్ళి అనేక మంది రక్షించడం, ఇదే మన పని. ఈ పనిలోనే మనం ఉన్నప్పుడు దేవుడు నీకు ఏం కావాలో సమస్తాన్ని అయినా సమకూరుస్తాడు. మీ కుటుంబాలను ఆయన పోషిస్తాడు. ఈరోజు మీరు చాలా దీవించబడిన వారు. ఎందుకంటే సేవకులు అంటే ఆయనకి చాలా ఇష్టం. కనుక మనందరం కూడా ఆయన పని చేసినప్పుడు ఆయన ఎంతగానో మనల్ని చూసి ఆనందపడతాడు. తర్వాత చూడండి, పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. మనం ఆయన వైపు చూడాలి. సేవకులుగా మనం ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు. అందుకే అంటాడు 121 కీర్తనలో, కొండల తట్టు నాకు కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. కారణం ఏంటి? భూమి ఆకాశమును సృజించిన వాడాయన. భూమి అయింది, ఆకాశం అయింది. ఒకవేళ ఇక్కడ పరిపాలించేవారు ఎంతసేపు ఉంటారు? వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలిస్తారు ఒక ముఖ్యమంత్రి. తర్వాత ఒకవేళ మళ్ళీ గెలిస్తే మళ్ళీ పరిపాలిస్తారు. కానీ దేవుడు దీనికి సృష్టికర్త అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నోవహు కాలాన్ని మనం గమనించినప్పుడు నోవహు కాలంలో అందరినీ కూడా ఆయన నాశనం చేసేసాడు. చేయలేదా? మరి ఆయనే సృష్టించాడు, ఆయనే మొత్తాన్ని నాశనం చేసేసాడు. కారణం ఆయనకి నచ్చల ప్రవర్తన. కాబట్టి మన సృష్టికర్త ఆయన కనుక మనము దేవుని వైపు చూసి మనం ఆయన సన్నతించాలి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నిన్ను ఆశీర్వదించుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎవరో మనుషులు ఆశీర్వదించడం మిమ్మల్ని. ఒకవేళ కావాలంటే మీకు డబ్బులు ఇస్తారేమో, ఒక 1000 రూపాయలు లేకపోతే ఒక 10,000 ఇస్తారేమో. కానీ టోటల్ బ్లెస్సింగ్ ఇచ్చేదారు మనకు దేవుడు ఇస్తాడు. ఆశీర్వాదం అంతా కూడా ఆయన చేతుల్లో ఉంది. ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మనము ఐక్యతగా బ్రతకాలి. నువ్వు ఎందు నిమిత్తమో ఏర్పరచబడ్డావో నువ్వు ఒకసారి గ్రహించాలి. నీ పరిచర్య, నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, నీ బాధ్యత ఏంటి, దేవుడు నీకు ఎందుకని ఇక్కడ నువ్వు ఒక పాస్టర్గా పుట్టావు, పలానా ప్రాంతంలో పలానా చింతకుంట, లేకపోతే చెర్లో సంఘం, లేకపోతే బూదురుకుంట, ఇలా అనేక ప్రాంతాల్లో మీరు పాస్టర్స్ ఉన్నారు. ఆ ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేశాడు అనేది ఒక్కసారి మనం దేవుడిని అడగాలి. ఎందుకని ఆ ప్రాంతం అంతా కూడా దేవుడు నీకు గిఫ్ట్గా ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు. ఆ ప్రాంతం అంతా నీవు అందరినీ రక్షించాల్సిన బాధ్యత నీదే. ఎలా రక్షించాలి? మనము మన ప్రవర్తన బట్టి కూడా. నువ్వు అందరి మధ్యలో ఎలా ప్రవర్తిస్తున్నావు? ఒక సేవకునిగా అందరికీ మాదిరికరంగా ఉంటున్నావా? నీ ప్రార్థన ఇతరులకు దీవెనకరంగా ఉంటుందా? నీ వాక్యం వల్ల ఇతరులు దీవించబడుతున్నారా అనేది మనందరం ఆలోచించుకోవాలి ఈరోజు.
మనము కూడా మనం ఉన్న ప్రాంతంలో మనం ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఆ సాక్ష్యం లేనప్పుడు నువ్వు ఇతరులకి మాదిరికరంగా మనం ఉండలేము. ఒక మాదిరికరమైన సేవకునిగా మనం బ్రతకాలి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి ఈరోజు మనందరం కూడా ఒకరికొకరు పరిచయం అయ్యాం. ప్రతి వారం కూడా కొంతమంది సేవకులు మనతో సువార్తకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు పాస్టర్ గారు అంటే వాళ్ళు అందుబాటులో ఉండరు. జాషువా పాస్టర్ గారు అయితే మీ పాల్ కర్ణాకర్ పాస్టర్ గారు, యేసరత్నం పాస్టర్ గారు, యోహాన్ పాస్టర్ గారు, మన అనిల్ పాల్ పాస్టర్ వచ్చేవాళ్ళు ఈ మధ్య రాలేకపోతున్నారు. కాబట్టి సువార్తకు వస్తున్నారు. మనందరం కలిసి సువార్త ప్రకటించినప్పుడు అది ఎంతో గొప్పగా ఉంటుందండి కదండి. ఎంతో దీవెనకరంగా మీ ప్రాంతాలకు మేము వచ్చాం, మా ప్రాంతాలకు మీరు రావాలి, మనందరం కలిసి ఇంకొక ప్రాంతానికి పోవాలి, అనేక మందికి మనం ప్రార్థన చేయాలి. మనందరం కూడా మనం ఆ యొక్క ప్రాంతంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రాంతంలో ఎవరో ఒకరిని మార్చుతాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి సేవకులారా, మీ సేవని, మీ యొక్క త్యాగాన్ని మేము వర్ణించలేం. మేమంతా కూడా ఉద్యోగాలు చేసుకుంటూ దేవుని పరిచయం చేస్తూ ఉన్నాం. కానీ మీరు అవన్నీ విడిచిపెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి సేవ చేస్తున్నారు. వీరు ఒక విధమైన సేవ, వారు సోమవారం బయలుదేరితే మళ్ళీ ఎప్పుడో మళ్ళీ ఆ గ్రామానికి వస్తారు. ఈ వారం అంతా వేరే ఊర్లోకి వెళ్ళిపోతారు. సార్ ఒక పరిచర్య, విజయ్ కుమార్ పాస్టర్ గారు, వాళ్ళు ఎవరైతే మత్స్యకారుల మధ్య ఆయన పరిచర్య, దేవుడు ఆయన ఆ విధంగా వాడుకుంటున్నాడు. మన పాల్ కర్ణాకర్ పాస్టర్ గారిది వాళ్ళొక పరిచర్య, ఇక్కడ చేసుకుని మరొక దగ్గరికి వెళ్ళేటువంటి, ఈ విధంగా మనకు ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన పరిచర్య. ఈ పరిచర్య మనందరం కూడా ఐక్యతగా ఉండి మనం చేసుకుంటే, మా గురించి ఈ యొక్క యునైటెడ్ క్రిస్టియన్ టీం గురించి మీ అందరూ కూడా అనుదినం ప్రార్థన చేయండి. మేము కూడా మీ గురించి మేము అనుదినం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా ఉదయం 5 నుంచి 6 గంటల వరకు జూమ్ మీటింగ్ ఉంటుంది. దాంట్లో ప్రార్థనా విజ్ఞాపనలు ఉంటాయి. దాంట్లో ప్రతిరోజు జాషువా పాస్టర్ గారు వస్తారు, విజయ్ కుమార్ పాస్టర్ గారు వస్తారు. ప్రార్థన చేసుకుంటున్నాం. అలా ప్రార్థన చేసినప్పుడు ఏమంటే ఆ బలం, ఆ శక్తి పొందుకుంటాం కదా. అందుకే అంటాడు కదా, ఎప్పుడైతే మన సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు ఏమైంది, పేతురు సంఖ్యలు పెంచబడ్డాయండి. కాబట్టి ఒక సంఘ విశ్వాసుల ప్రార్థనే అంత బలంగా ఉంటే మరి సేవకుల ప్రార్థన బలంగా ఉండదా? బలంగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఐక్యతగా ఉందాం, సంతోషంగా కలిసిమెలిసి ఉందాం. మీ బాధలు ఏమంటే మాకు చెప్పండి, మేము కూడా మా ఇబ్బందులు మా ఇంటికి చెప్తాము. అవి రాసుకొని మీరు ప్రార్థన చేయాలి. మనం కూడా మన బాధ్యతని మనం ఒకసారి గమనించి ఈ నూతన సంవత్సరంలో నూతనమైన ఆలోచనలు కలిగి నూతనంగా మనం ముందుకెళ్దాం. ఎప్పుడు ఐక్యత కలిగి దేవుని దృష్టిలో మనుషులు మనం మెచ్చుకోగలే, మనల్ని ఎవరు మెచ్చుకోరండి. మనం ఒక్క చెడ్డ పని చేసామనుకోండి అందరూ చెప్పేస్తారు పోయి. అదే మనం చాలా చేస్తాం మంచి పనులు, ఇవి ఎవ్వరు చెప్పరు. ఐదు చెప్తే మనకేమవుతుంది, మంచి పేరు వస్తుంది కదా. కాబట్టి మనకు వీళ్ళతో వల్లే, ఈ మనుషులతో మనకు వల్లే, మనకు కావాల్సింది ఎవరు? దేవునికి మనం సమాధానం చెప్పాలి. కాబట్టి దేవునితో మనం ఉందాము, ఆయన సహవాసంతో మనం ఉందాము, మన అంతరంగం ఆయన తెలుసు, మనల్ని ఆయన మెచ్చుకుంటాడు. ఆయన మనకి ఇవ్వాల్సింది ఏంటంటే జీవ గ్రంథంలో మన పేరు లిఖించాలి. పరలోకంలో ఆయన పక్కన మనకు సింహాసనం ఆయన ఇవ్వాలి కదా. మనకు కావాల్సింది అది. అటువంటి కృప దేవుడు పెద్దలైనటువంటి మీ అందరూ కూడా దేవుడు దయచేయను కాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన వర్తమానాన్ని అందించిన అభినేతను గారికి ప్రభువుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ చేరిన సంఘ సేవకుల కొరకు, వారి యొక్క కుటుంబాల కొరకు, వారి యొక్క పిల్లలు భవిష్యత్తు కొరకు దర్శన కుమార్ గారు ప్రార్థించవలసిందిగా ప్రభుత్వం చేస్తుంది. ప్రార్థించుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, యేసుక్రీస్తు దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడిన దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇక్కడ చేరి వచ్చినటువంటి నాయన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం దేవా.
ఈ ఈసీవైని దీవించండి తండ్రి. దినదినాభివృద్ధి చెందుటకు నాయన మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈసీవై ద్వారా జరిగే ప్రతి రకమైనటువంటి పరిచర్యని తండ్రి మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి ఉండేలాగా కృప చూపించండి నాయన. అలాగే తండ్రి వాక్యంలో మేము విన్నాం తండ్రి, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని తండ్రి. ఆ విధముగా తండ్రి ఈ అల్లూరులో ఉన్నటువంటి వారందరూ కూడా తండ్రి, సేవకులందరూ కూడా తండ్రి ఆయన ఐక్యత కలిగి ఉండేలాగున కృప చూపించమని, సంఘానికి కూడా తండ్రి నాయన ఐక్యత కలిగి ఉండేలాగున బోధించడం కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన వారి యొక్క పరిచర్ని జ్ఞాపకం చేసుకొని దీవించమని 30 60 100 తండ్రి వారి యొక్క సేవా ఫలాలని తండ్రి వారికి దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంతో మీ కోరికలు తీసుకున్నాం. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కరుణ సహవాసం చెరుచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు ప్రాముఖ్యంగా ఈ కైవీసు పరిచయకు ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన కాపుదల ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి అభివృద్ధి చేయుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన వారందరికీ ఆశీర్వదించిన విజయ్ కుమార్ మాస్టర్ గారికి కోపేట వందనాలు తెలియజేస్తున్నాం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను.